Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this video, we are going to learn how to transform sentences under degrees of comparison. English grammar lo degrees of comparison అనేటువంటి విభాగంలో sentences ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. It is very useful for the students of higher classes and for the persons who are preparing for competitive examinations. Please subscribe my channel. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. Degrees of comparison. When we listen such type of title, immediately we have remembered that there are three types of degrees: positive degree, comparative degree, superlative degree. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి విషయాన్ని మనం చూడగానే మనకి 3 డిగ్రీస్ గుర్తొస్తాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పి. పాజిటివ్ డిగ్రీ డినోట్స్ అబౌట్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్. కంపారిటివ్ డిగ్రీ tells us comparison between two persons or two things. Superlative degree tells us about persons or things more than two. ఈ పాజిటివ్ డిగ్రీ అనేది ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు గురించి తెలియచేస్తుందని, కంపారిటివ్ డిగ్రీ అనేది ఇద్దరి మధ్య కంపారిజన్ తెలియచేస్తుందని, సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఇద్దరికంటే ఎక్కువ మందిని గురించి తెలియచేస్తుందని మనకి ఒక అవగాహన ఉండుంటుంది. జనరల్గా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇంపార్టెంట్ అయినటువంటి 5 మోడల్స్ ఉంటాయి మనకి. ఈ హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్ కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ ఈ 5 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని ఈజీగా ఒక మోడల్లో ఉన్నప్పుడు ఎలా చేంజ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒకే సెంటెన్స్ని తీసుకొని ఏ మోడల్లో ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ లుక్ హియర్, మోడల్ 1 చూడండి ఒకసారి. The Ganges is the longest river in India. The Ganges is the longest river in India. భారతదేశంలో గంగా నది పొడవైన నది అని చెప్పి మోడల్ 1లో చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ 2లో సేమ్ సెంటెన్స్ ఎలా ఉందో చూడండి. The Ganges is one of the longest rivers in India. ఫస్ట్ మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీలో భారతదేశంలో గంగా నది ఒకటే పొడవైంది అని చెప్పాం. సెకండ్ మోడల్లో భారతదేశంలో పొడవైన కొన్ని నదుల్లో గంగా నది ఒకటి అని చెప్పాం. అంటే ఆ మోడల్కి డిఫరెన్స్ అనేది మనం గమనించమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మోడల్ 3 చూద్దాం ఒకసారి. ద గేంజెస్ ఈజ్ నాట్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. భారతదేశంలో గంగా నది పొడవైన నది కాదు. మోడల్ 4, 5 అనేది నెక్స్ట్ చూద్దాం. ఈ మోడల్ 1, 2, 3 అనే ఈ 3 మోడల్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనము గమనించాలి ఒకసారి. మోడల్ 1లో ద గేంజెస్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇండియా, భారతదేశంలో గంగా నది పొడవైనది అని చెప్పాం. మోడల్ 2 వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్న పొడవైన నదులలో గంగా నది ఒకటి అన్నాం. చూసారా దానికి దీనికి డిఫరెన్స్. మోడల్ 3లో భారతదేశంలో గంగా నది పొడవైనది కాదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 3 మోడల్స్ ఒకే సెంటెన్స్ని మనము ఆ డిఫరెన్స్ని ఇక్కడ చూపించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సెంటెన్స్ ఉంది. మనం దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని ఎలా చెప్పగలిగాము? ఆ లాంగెస్ట్ అనే పదాన్ని బట్టి ఎప్పుడైతే ఆ యొక్క పాజిటివ్ డిగ్రీ చివరన ఈఎస్టీ అనేది వచ్చినప్పుడు కానీ, పాజిటివ్ డిగ్రీ ముందర మోస్ట్ వచ్చినప్పుడు కానీ, కొన్ని ఇరెగ్యులర్ కంపారిజన్స్ బట్టి కానీ మనము అది సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పచ్చు. ద గేంజెస్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ మనము ముందు గమనించాలి. ఏది సూపర్లేటివ్ డిగ్రీ? లాంగెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఈ లాంగెస్ట్ ముందర ఎప్పుడు, సూపర్లేటివ్ డిగ్రీ ముందర ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ది అనే పదం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫస్ట్ మోడల్లో ఉన్న సూపర్లేటివ్ డిగ్రీని మనం కంపారిటివ్ డిగ్రీలో చేంజ్ చేయాలి అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? జనరల్గా ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో సబ్జెక్ట్ ఏంటి? ద గేంజెస్. కంపారిటివ్ డిగ్రీలో కూడా ద గేంజెస్ అని మనం రాస్తాం.
వర్బ్ లేదా బీ ఫామ్ ఏంటి, ఈజ్ అనేది. ఆ ఈజ్ అనేటువంటి ఆ వర్బ్ ఫామ్ని కూడా అలాగే రాస్తాం. అయితే అక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో మనకి ఉన్న సూపర్లేటివ్ డిగ్రీ ఏది, ద లాంగెస్ట్. ఆ పదాన్ని మనం తొలగించి లాంగెస్ట్ యొక్క కంపారిటివ్ ఫామ్ ఏంటి, లాంగర్. లాంగ్ అనేది పాజిటివ్ డిగ్రీ, లాంగర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. కాబట్టి మనం కంపారిటివ్ డిగ్రీ నోట్ చేస్తున్నాం కాబట్టి లాంగర్ అనే పదాన్ని తీసుకుంటాం. ద వర్డ్ దాన్ ఆల్వేస్ ఫాలోస్ కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ తర్వాత ఎప్పుడు కూడా దాన్ అనే పదం వస్తుంది. ఆ దాన్ అనే పదాన్ని రాయాలి. అయితే భారతదేశంలో గంగా నది ఒకటే పొడవైనది అని ఆ సెంటెన్స్ యొక్క అర్థం. కాబట్టి మనం ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ రివర్ అని కానీ ఆల్ అదర్ రివర్స్ అని కానీ రావాలంటే భారతదేశంలో ఉన్న ఏ నదితో పోల్చుకున్నా అని అర్థం రావాలి. కాబట్టి ఎనీ అదర్ రివర్ అని కానీ ఆల్ అదర్ రివర్స్ అని కానీ రావాలి. ఇక సెంటెన్స్ మిగిలింది ఏది, ఇన్ ఇండియా. ఆ పదాన్ని ఇన్ ఇండియా అనేదాన్ని రాయాలి. ఒకసారి సూపర్లేటివ్ ఫామ్ని ఎలా కంపారిటివ్ డిగ్రీలోకి మార్చామో చూడండి. సబ్జెక్ట్ ద గేంజెస్, దాన్ని యాజ్ టీజ్గా ద గేంజెస్ అని రాసాం. వర్బ్ అనేది ఈజ్, ఆ ఈజ్ అనే పదాన్ని రాసాం. ద లాంగెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దాన్ని తొలగించి దానికి సంబంధించిన కంపారిటివ్ డిగ్రీ అనేది లాంగర్. కంపారిటివ్ డిగ్రీ తర్వాత ఇప్పుడు దాన్ రావాలి కాబట్టి లాంగర్ దాన్ అని రాసాం. అక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో గంగా అనేది ఒకటే పొడవైందని చెప్పాం కాబట్టి భారతదేశంలో ఏ ఇతర నదులతో పోల్చుకున్నా అని రావాలి. కాబట్టి ఎనీ అదర్ రివర్ అని కానీ, ఎనీ అదర్ తర్వాత సింగులర్ రావాలి, ఆల్ అదర్ తర్వాత ప్లూరల్ రావాలి. అయితే మనం ఎనీ అదర్ రివర్ అని అయినా రాయొచ్చు, ఆల్ అదర్ రివర్స్ అని కూడా రాయొచ్చు. రాసిన తర్వాత మనం సెంటెన్స్ పై భాగంలో రివర్ తర్వాత ఇన్ ఇండియా అనేది ఉంది. ఇన్ ఇండియా అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇప్పుడు చూడండి కంపారిటివ్ డిగ్రీ అనేది తయారైంది. ద గేంజెస్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఆర్ ఆల్ అదర్ రివర్స్ ఇన్ ఇండియా. ఈ విధంగా కంపారిటివ్ డిగ్రీలో మనము రాయాలి. అయితే ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా అని రాయొచ్చు, లేదా ఆల్ అదర్ రివర్స్ ఇన్ ఇండియా అని కూడా మనం రాయొచ్చు. ఈ సూపర్లేటివ్ డిగ్రీని మనం కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయడం వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. పాజిటివ్ డిగ్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ మోడల్కి సంబంధించి భారతదేశంలో గంగా నది అంత పొడవైనది ఏది లేదు అనాలి. కాబట్టి మనము నో అదర్ అనే పదంతో ప్రారంభించాలి. ఈ ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీని నో అదర్ అనే పదంతో ప్రారంభించాలి. ఇగో స్టార్ట్ చేసాం నో అదర్ అనే పదంతో. ఇప్పుడు ఆ సూపర్లేటివ్ డిగ్రీలో కానీ కంపారిటివ్ డిగ్రీలో కానీ సెంటెన్స్ యొక్క చివరి పార్ట్ ఏంటి, రివర్ ఇన్ ఇండియా. రెండిట్లోని చివరి లాస్ట్ పార్ట్ ఒకటే, రివర్ ఇన్ ఇండియా. ఆ రివర్ ఇన్ ఇండియా అనే పదాన్ని ఇక్కడ మనం రాస్తాం. నో అదర్ రివర్ ఇన్ ఇండియా. బీ ఫామ్ మనకి లేదా వర్బ్ ఫామ్ మనకి ఈజ్ అనేది ఉంది కాబట్టి ఆ ఈజ్ అనే పదాన్ని మనము తీసుకొస్తాం. ఇక్కడ మనము పాజిటివ్ డిగ్రీ రాయాలి. ఏది పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో లాంగెస్ట్ ఉందంటే కంపారిటివ్ డిగ్రీలో లాంగర్ అని చెప్పాము, పాజిటివ్ డిగ్రీలో లాంగ్ అని చెప్పాం. ఈ లాంగ్ అనే పదాన్ని సో యాజ్ల మధ్య కానీ యాజ్ల మధ్య కానీ మనం ఉంచాలి. జనరల్గా ఇక్కడ నెగిటివ్ మీనింగ్ వచ్చినప్పుడు సో యూజ్ చేయాలి, పాజిటివ్ మీనింగ్ వచ్చినప్పుడు యాజ్ యూజ్ చేయాలి. ఓకే, ఆ పాజిటివ్ ఫామ్ని సో యాజ్ల మధ్య కానీ యాజ్ల మధ్య కానీ మనం ఉంచి ఆ పదాన్ని అలా రాయాలి. నో అదర్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ సో లాంగ్ యాజ్. మిగిలిన సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఆ సూపర్లేటివ్ డిగ్రీలోని కంపేర్ డిగ్రీలోని సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని ఇక్కడ రాస్తాం, ద గేంజెస్ అనే పదాన్ని ఇక్కడ మనం రాస్తాం. చూడండి పాజిటివ్ డిగ్రీ ఎలా మనము చేంజ్ చేయాలంటే పాజిటివ్ డిగ్రీలోకి ఈ ఫస్ట్ మోడల్లో గంగా అనేది ఒకటే పొడవైనది అని అర్థం వచ్చింది కాబట్టి నో అదర్ అనే పదంతో ప్రారంభిస్తాము. సూపర్లేటివ్ డిగ్రీలోను మరియు కంపారిటివ్ డిగ్రీలోను వాక్య చివరి భాగము రివర్ ఇన్ ఇండియా అని ఉంది. ఆ రివర్ ఇన్ ఇండియా అనే పదాన్ని రాస్తాం. వర్బ్ ఫామ్ ఈజ్ కాబట్టి ఈజ్ని రాస్తాం.
ఇక్కడ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ కావాలి కాబట్టి లాంగ్, లాంగర్, లాంగెస్ట్ అయ్యింది కాబట్టి ఆ లాంగ్ అనే పాజిటివ్ డిగ్రీ పదాన్ని అటు ఇటు కూడా సో, యాజ్ అనే పదాలని ఉంచి మనం సో, లాంగ్, యాజ్ అని రాయాలి. దేని గురించి చెప్పుకుంటున్నాం? గేంజెస్ అనేటువంటి రివర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద గేంజెస్ అని చెప్పాలి. అంటే భారతదేశంలో ఏ నదితో పోల్చుకున్నా గంగా నది అంత పొడవైనది ఏమీ కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ అర్థం. ఏ విధంగా ఫస్ట్ మోడల్ని మనము చేంజ్ చేయాలి. అండర్లైన్ చేసింది అంటే ద లాంగెస్ట్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలోకి వెళ్ళకి ఇది ఉండదు అని అర్థం. లాంగర్ దాన్ ఎనీ అదర్ లేదా ఆల్ అదర్, ఇవి కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే ఉంటాయి అని అర్థం. అందుకే వాటికి అండర్లైన్స్ ఇచ్చాం. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ వచ్చింది, సో లాంగ్ యాజ్ వచ్చింది. ఇవి పాజిటివ్ డిగ్రీలో మాత్రమే ఉంటాయి అని చెప్పి అర్థం. ఈ విధంగా ఫస్ట్ మోడల్ని మీరు క్షుణ్ణంగా ఒక్కసారి విన్నా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ 1కి స్లైట్ ఆపోజిట్ మోడల్ 2 కొద్దిగా చిన్న డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మోడల్లో గంగా నది ఒకటే పొడవైనది అన్నాం. సెకండ్ మోడల్లో దెర్ ఆర్ మెనీ రివర్స్ విచ్ ఆర్ లాంగ్, గేంజెస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. భారతదేశంలో పొడవైన నదులు చాలా ఉన్నాయి, అందులో గంగా నది ఒకటి, వన్ ఆఫ్ అనేది అక్కడ మనకి అలా అర్థాన్ని ఇస్తుంది. ద గేంజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ అండర్లైన్ చేసిన పదాన్ని జాగ్రత్తగా గమనించండి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్, ఒక్కసారి వన్ ఆఫ్ క్లోజ్ చేయండి, ఫస్ట్ మోడల్ని తెలియచేస్తుంది. అంటే గంగా నది ఒకటే అక్కడ పొడవైంది, ఇక్కడ పొడవైన నదులలో గంగా నది ఒకటి అని చెప్పి అర్థం. సో ఏంటి, సేమ్ అదే మోడల్ ఫస్ట్ మోడల్లో ఏ విధంగా చేసామో అలాగే సబ్జెక్ట్ని తీసుకురండి, ద గేంజెస్. వెర్బ్ ఫామ్ తీసుకురండి, ఈజ్. మనకు తెలుసు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అనేది మొత్తం సూపర్లేటివ్, దాన్ని తొలగిస్తాం. ఆ లాంగెస్ట్ యొక్క కంపారిటివ్ డిగ్రీ లాంగర్. మనం చెప్పుకున్నాం కంపారిటివ్ డిగ్రీ తర్వాత ఎప్పుడు దాన్ రావాలి అని, దాన్ వచ్చింది. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ఉంది కాబట్టి మనం మోస్ట్ అదర్ అని కానీ మెనీ అదర్ అని కానీ రాయాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ఉంది కాబట్టి మోస్ట్ అదర్ అని కానీ మెనీ అదర్ అని కానీ మనం రాయాలి. రెండిట్లో ఏదైనా మనం రాయొచ్చు. అంటే దేశంలో ఉన్న కొన్ని నదులలో గంగా నది ఒకటి అన్నాం కాబట్టి కొన్ని నదులు అని రావాలి కాబట్టి మోస్ట్ అదర్ లేదా మెనీ అదర్ అని చెప్పి మనకి ఇక్కడ రావాలి. ఇక వాక్యం యొక్క చివరి భాగం ఏంటొచ్చింది, రివర్స్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ప్లోరల్ నౌన్ రావాలి మనకి. ఈ మోస్ట్ అదర్ లేదా మెనీ అదర్ తర్వాత కూడా మనకి ప్లోరల్ నౌన్ రావాలి. అందుకే రివర్స్ అని అన్నాం. అదే ఫస్ట్ మోడల్లో అయితే రివర్ అని ఉంటుంది, లాంగెస్ట్ రివర్ అని ఉంటుంది. ఇక్కడ మోస్ట్ అదర్ రివర్స్ ఇన్ ఇండియా అనాలి లేదా మెనీ అదర్ రివర్స్ ఇన్ ఇండియా అని చెప్పి మనం చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి, అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. బ్రింగ్ ద సబ్జెక్ట్ యాజ్ యూజువల్, రైట్ ద వర్బ్ ఫామ్, bring comparative form in place of superlative degree. We know the word than follows the comparative degree. As one of is mentioned in superlative degree, we need to bring most other or many other. Later write the last part of the sentence of the superlative degree as usual. Okay, చూడండి ఒక్కసారి, సబ్జెక్ట్ రాసాము, వర్బ్ ఫామ్ రాసాము, కంపారిటివ్ ఫామ్ కంపారిటివ్ డిగ్రీ రాసాము, దాన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ అక్కడ వన్ ఆఫ్ ఉంది కాబట్టి ఇక్కడ మోస్ట్ అదర్ లేదా మెనీ అదర్ అనేది రాస్తాము. సెంటెన్స్ యొక్క లాస్ట్ పార్ట్ రివర్స్ ఇన్ ఇండియా. ఈ విధంగా మనము సెకండ్ మోడల్లో ఉన్న సూపర్లేటివ్ డిగ్రీని మనం కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేస్తాం. నా ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేద్దాం అనేది చేద్దాం. హౌ ఇట్ ఈస్ చేంజ్డ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. సెకండ్ మోడల్, ఇక్కడ కొన్ని నదులు అన్నాం కదా, ఫస్ట్ మోడల్ అయితే ఏమన్నాం, ఏ నది లేదు అన్నాం కాబట్టి నో అదర్తో స్టార్ట్ చేసాం. కానీ ఇక్కడ పొడవైన నదులు కొన్ని ఉన్నాయి, అందులో గంగా నది ఒకటి అన్నాం కాబట్టి వీ నీడ్ టు బ్రింగ్ వెరీ ఫ్యూ. అంటే వెరీ ఫ్యూ, కొన్ని నదులు, పొడవైన కొన్ని నదులు అనాలి కాబట్టి వెరీ ఫ్యూ అన్నాం. సో అక్కడ కూడా సెంటెన్స్ లాస్ట్ పార్ట్ రాసాం ఫస్ట్ మోడల్లో. ఇప్పుడు కూడా సెంటెన్స్ లాస్ట్ పార్ట్ రాయండి, రివర్స్ ఇన్ ఇండియా, వెరీ ఫ్యూ రివర్స్ ఇన్ ఇండియా. వెర్బ్ ఫామ్ తీసుకురావాలి కానీ ఈజ్ రాకూడదు. ఎందువల్ల, వెరీ ఫ్యూ రివర్స్ అన్నాం అంటే ప్లోరల్ కాబట్టి మనము ఈజ్ యొక్క
ఈజ్కి మనము ప్లూరల్గా ఏ వర్బ్ లేదా బీ ఫామ్ని యూజ్ చేస్తాము, ఆర్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. సో ఆర్ అనే దాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ సేమ్ అక్కడ సో లాంగ్ యాజ్ అన్నాం, అక్కడ మనకి నెగిటివ్ మీనింగ్ వచ్చింది, నో అదర్ అన్నాం కాబట్టి. ఇక్కడ పాజిటివ్ మీనింగ్ కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ అనాలి. క్షుణ్ణంగా అర్థం అవటానికి ఒకే సబ్జెక్ట్ని, ఒకే డిగ్రీని, ఒకే పదం యొక్క పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ని ఇవ్వటం జరిగింది. సో వెరీ ఫ్యూ రివర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ లాంగ్ యాజ్ సబ్జెక్ట్ ఏంటి, ద గేంజెస్. కమ్ అగైన్, when the sentences of model 2 are changed into positive degree, we have to bring very few and write the last part of the sentence and bring verb form. As the subject is in plural, is becomes are. Later keep the positive degree between as and write the subject of the sentence. వెరీ ఫ్యూతో ప్రారంభించాము, వాక్యం యొక్క చివరి భాగం రాసాము. బీ ఫామ్ ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఈజ్కి బదులు ఆర్ని ఉపయోగించడం జరిగింది. పాజిటివ్ డిగ్రీని యాజ్ల మధ్య ఉపయోగించడం జరిగింది. సబ్జెక్ట్ని యూజ్ చేయడం జరిగింది. వెరీ ఫ్యూ రివర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ లాంగ్ యాజ్ ద గేంజెస్. సో ఈ విధంగా సెకండ్ మోడల్ ఇక్కడ కూడా సెంటెన్సెస్ కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. లాంగర్ దాన్ మోస్ట్ అదర్ ఆర్ మెనీ అదర్, మోస్ట్ అదర్ రివర్స్ అనొచ్చు లేదా మెనీ అదర్ రివర్స్ అనొచ్చు. ఇదంతా కంపారిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ, యాజ్ లాంగ్ యాజ్ అనేవి పాజిటివ్ డిగ్రీ ఇవి. సో ఈ విధంగా మోడల్ 2 అనేది ఉంటుంది. కమ్ టు ద మోడల్ 3. ద గేంజెస్ ఈజ్ నాట్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్కి డిఫరెన్స్ వచ్చింది. సెకండ్ మోడల్కి థర్డ్ మోడల్కి కూడా డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ మోడల్లో గేంజెస్ ఒక్కటే పొడవైనది అన్నాం. సెకండ్ మోడల్లో పొడవైన కొన్ని నదులలో గేంజెస్ ఒకటి అన్నాం. థర్డ్ మోడల్లో గేంజెస్ పొడవైనది కాదు అని అంటే క్వైట్ ఆపోజిట్ టు ఫస్ట్ మోడల్. ఈ థర్డ్ మోడల్ అనేది ఫస్ట్ మోడల్కి పూర్తిగా ఆపోజిట్. చూద్దాం. ద గేంజెస్ ఈజ్ నాట్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇన్ కేస్ ఇక్కడ నాట్ క్లోజ్ చేయండి, ఫస్ట్ మోడల్ని తెలియచేస్తుంది. అక్కడ గేంజెస్ పొడవైనది అన్నాం, ఇక్కడ గేంజెస్ పొడవైనది కాదు అన్నాం. ఓకే, ఏది మనకి సూపర్లేటివ్ డిగ్రీ? ద లాంగెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, యాజ్ యూజువల్ ఎలా చేంజ్ చేసే విధానం అయితే ఒకటే, ఆ వర్డ్స్ అయితే చేంజ్ అవుతాయి అంతే. సో ద గేంజెస్ అనేది సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసాం. వర్బ్ ఈజ్ అనేది తీసుకొచ్చాం. నాట్ అనేది కామన్గా ఉండాలి కాబట్టి నాట్ కూడా యూజ్ చేసాం. ద లాంగెస్ట్కి బదులు లాంగర్ వస్తుంది. దాన్ అనే పదము లాంగర్ని కంపారిటివ్ డిగ్రీని ఫాలో అవుతుంది. అయితే నాట్ ద లాంగెస్ట్ అన్నాం కాబట్టి సమ్ అదర్ అనే పదాన్ని తీసుకురావాలి. సమ్ అదర్ అనే పదాన్ని తీసుకురావాలి. సెంటెన్స్ లాస్ట్ పార్ట్ సమ్ అదర్ తర్వాత ఎప్పుడు కూడా రివర్స్ రావాలి. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో రివర్ ఉంది, కానీ ఇక్కడ సమ్ అదర్ తర్వాత ఎటువంటి కొన్ని నదులతో పోల్చుకున్న గంగా పొడవైనది కాదు అనాలి. అందుకని సమ్ అదర్ రివర్స్ ఇన్ ఇండియా, ఇది జాగ్రత్తగా గమనించాలి. సూపర్లేటివ్ డిగ్రీలో మాత్రం నాట్ ద లాంగెస్ట్ రివర్ వచ్చింది, ఇక్కడ సమ్ అదర్ రివర్స్ అని మాత్రం రావాలి, ప్లూరల్ నౌన్ మాత్రం రావాలి. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, సెంటెన్స్ యొక్క లాస్ట్ పార్ట్ ఇన్ ఇండియా. ఓకే, come again, write the subject as usual, write the verb form as usual along with not also, write comparative degree in place of superlative degree. We know the word than follows it. As for the meaning of this superlative degree, we need to write some other reverse. Later write the last part of the sentence in India. The Ganges is not longer than some other rivers in India. Okay, comparative degree వచ్చింది. Now it is changed into positive degree. ఇప్పుడు దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేద్దాము అనేది మనం చూద్దాం. ఇక్కడ మనకు అర్థం ఏంటి? గంగా పొడవైనది కాదు అని వచ్చింది కాబట్టి మనము ఈ పాజిటివ్ డిగ్రీని సమ్ అనే పదంతో ప్రారంభించాలి. అంటే కొన్ని నదులతో పోల్చుకున్నప్పటికీ గంగా పొడవైనది కాదు అని రావాలి కాబట్టి సమ్ అనే పదంతో మనము సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. సెంటెన్స్ యొక్క లాస్ట్ పార్ట్ మనకి
యాజ్ యూజువల్గా ఫస్ట్ మోడల్లో సెకండ్ మోడల్లో ఏ విధంగా పాజిటివ్ డిగ్రీలోకి మనం చేంజ్ చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా రివర్స్ ఇన్ ఇండియా, ఇక్కడ కూడా సమ్ రివర్స్ ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి ఈజ్కి బదులు మనము ఆర్ అనే వర్బ్ ఫామ్ని తీసుకుంటాం. అంటే ఏ నదులతో పోల్చుకున్నా కూడా గంగా పొడవైనది కాదు అనాలి కాబట్టి అట్లీస్ట్ అనే ఒక వర్డ్ని ఇక్కడ యూజ్ చేయాలి. పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ అనే పదాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనము యాజ్ లాంగ్ యాజ్, పాజిటివ్ డిగ్రీని యాజ్ యూజువల్గా సో యాజ్ల మధ్య కానీ యాజ్ల మధ్య కానీ ఉంచాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ అయినటువంటి ద గేంజెస్ని మనం ఇక్కడ నోట్ చేయాలి. సమ్ రివర్స్ ఇన్ ఇండియా ఆర్ అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద గేంజెస్. ప్లీజ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ మోడల్ 3 ఆల్సో. ప్రతి మోడల్కి కూడా అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్ని బట్టి ఆ డిఫరెన్స్ అనే దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ 3 మోడల్స్లో 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇన్ కేస్ పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి చేంజ్ చేయమన్నా ఇదే రూల్ని మనము ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ని నోట్ చేయాలి అని, వర్బ్ ఫామ్ నోట్ చేయాలి అని, కంపారిటివ్ డిగ్రీ నోట్ చేయాలి, దాన్ రావాలి. ఆ మోడల్ని బట్టి అక్కడ ఏం రావాలి, ఆల్ అదర్ రావాలా, మెనీ అదర్ రావాలా, సమ్ అదర్ రావాలా అనే దాన్ని మనం గమనించుకోవాలి. సెంటెన్స్ యొక్క లాస్ట్ పార్ట్ని రాయాలి. ఇన్ కేస్ the same method is to be followed if we are asked to convert the positive degree into superlative degree. ఒకవేళ పాజిటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమన్నా ఇదే మెథడ్ని మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ మోడల్స్లో కంపారిటివ్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ 3 డిగ్రీస్ ఉంటాయి. మోడల్ 4 and 5 ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ మోడల్ 4 and 5లో ఓన్లీ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటాయి. ఎందువల్లంటే 2 పర్సన్స్ కంటే ఎక్కువ చెప్తేనే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఇక్కడ 2 పర్సన్స్ మధ్య చెప్తున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటాయి. అబ్జర్వ్ ద మోడల్ 4. ద గేంజెస్ ఈజ్ లాంగర్ దాన్ ద గోదావరి. ఇక్కడ 2 రివర్స్ మధ్య మనం కంపారిజన్ చెప్తున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటాయి. ఓకే, ఏంటి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్? గోదావరి కంటే గంగా అనేది పొడవైనది అని మనం చెప్తున్నాం. సో దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. వీఆర్ ఆస్క్డ్ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమని అడగడం జరుగుతుంది. వాట్ ఈజ్ ద అదర్ రివర్ అలాంగ్ విత్ ద గేంజెస్తో పోల్చిన నదేది గోదావరి. ఆ గోదావరి అనేది మనం ముందుకు తీసుకురావాలి. అంటే పాజిటివ్ మన యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ చేస్తామో అదే మెథడ్గా ఇక్కడ ఆ గోదావరి చివరిన ఉన్నటువంటి నదిని ముందుకు తీసుకొస్తాం. ద గోదావరి. వర్బ్ ఫామ్ ఏంటి? ఈజ్. మరి లాంగర్ దాన్ మొత్తము కంపారిటివ్ డిగ్రీ కాబట్టి మనం ఇక్కడ కావాల్సింది ఏంటి? పాజిటివ్ రావాలి. అంటే గోదావరి గంగా అంత పొడవైనది కాదు అనాలి కాబట్టి నాట్ చేర్చాలి. గోదావరి గంగా అంత పొడవైనది కాదు అన్నాడు కాబట్టి నాట్ చేర్చాలి. లాంగర్కి పాజిటివ్ డిగ్రీ లాంగ్. మనం చెప్పుకున్నాం నెగిటివ్ మీనింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు పాజిటివ్ డిగ్రీని సో యాజ్ల మధ్య ఉంచాలి అని చెప్పి సో లాంగ్ యాజ్ అన్నాం. ఆ మిగిలిన సబ్జెక్ట్ ఏంటి? గోదావరిని దేంతో పోల్చాం? గేంజెస్తో పోల్చాం కాబట్టి ద గేంజెస్ అంటాం. ఓకే, ఈ మోడల్ 4లో ఓన్లీ కంపారిటివ్ డిగ్రీ అండ్ పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటాయి. ద గేంజెస్ ఈజ్ లాంగర్ దాన్ ద గోదావరి. సో బ్రింగ్ ద అదర్ సబ్జెక్ట్ హియర్. ద గోదావరి అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చాం. రైట్ ద వర్బ్ ఫామ్ యాజ్ యూజువల్ అండ్ రైట్ నాట్. ఎందువల్లంటే కంపారిటివ్లో నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ యూజ్ చేస్తాం. నాట్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. అండ్ రైట్ ద పాజిటివ్ డిగ్రీ బిట్వీన్ సో యాజ్. ఆ పాజిటివ్ డిగ్రీని సో యాజ్ల మధ్య ఉంచుతాం. అండ్ రైట్ ది అదర్ సబ్జెక్ట్. గోదావరి దేంతో పోల్చాం? గంగాతో పోల్చాం కాబట్టి ద గేంజెస్ అనేటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ మనం రాస్తాం. ద గోదావరి ఈజ్ నాట్ సో లాంగ్ యాజ్ ద గేంజెస్. గోదావరి గంగా అంత పొడవైనది కాదు అని పాజిటివ్ డిగ్రీలో మనం చెప్పాం. ఓకే, కమ్ టు ద మోడల్ 5. ఈ మోడల్ 5 కూడా యాజ్ యూజువల్గా మోడల్ 4 లానే కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. జస్ట్ దీన్ని చూద్దాం. ఇప్పుడు మోడల్ 4లో ఏం చెప్పాం? ద గేంజెస్ ఈజ్ లాంగర్ దాన్ ద గోదావరి అన్నాం. ఈ మోడల్ 5 ఏంటి? ద గేంజెస్ ఈజ్ నాట్ లాంగర్ దాన్ ద గోదావరి. అంటే మోడల్ 4లో గంగా అనేది గోదావరి కంటే పొడవైనది అన్నాం. ఈ మోడల్ 5లో గంగా అనేది గోదావరి కంటే పొడవైనది కాదన్నాం. క్వైట్ ఆపోజిట్. ఆ 4th మోడల్లో ఉన్న కంపారిటివ్ డిగ్రీ, 5th మోడల్లో ఉన్న కంపారిటివ్ డిగ్రీ
క్వైట్ ఆపోజిట్గా ఉంది. అక్కడ గంగా పొడవైనది అన్నాం, ఇక్కడ గంగా పొడవైనది కాదు అన్నాం. సో యాజ్ యూజువల్గా ఇదే మెథడ్ని ఫాలో అవుతాం. సబ్జెక్ట్ అదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం ఆ గోదావరి అనేటువంటి నదిని సబ్జెక్ట్గా తీసుకుంటాము. వర్బ్ ఫామ్ ఈజ్ అనేది తీసుకొస్తాము. కంపారిటివ్ ఫామ్లో నాట్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఫామ్లో అట్లీస్ట్ రావాలి. కంపారిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది కాబట్టి పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ రావాలి. మనకి తెలిసిన విధంగానే పాజిటివ్ డిగ్రీని యాజ్ల మధ్య ఉంచుతాము. యాజ్ లాంగ్ యాజ్. నెక్స్ట్ రైట్ ద సబ్జెక్ట్ ద గేంజెస్ అనేటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? గోదావరి గంగా అంత ద గోదావరి ఈజ్ అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద గేంజెస్. గోదావరి గంగా కంటే పొడవైనది అని అర్థం ఇక్కడ వస్తుంది. అంటే కంపారిటివ్ డిగ్రీలో ఏం చెప్పాం? గేంజెస్ గోదావరి కంటే పొడవైనది కాదు అన్నాం. ఇక్కడ మనము గోదావరి గంగ కంటే పొడవైనది అట్లీస్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. సో ఈ 5th మోడల్లో కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు if you are asked to change it into positive degree, write the other subject the Godavari and write the verb form. As there is not in comparative degree, it is needed to use at least and write the positive form between as and write the other subject the Ganges. So ee vidhanga model 4-5 పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటాయి. ఈ మోడల్ 4కి మోడల్ 5 అనేది క్వైట్ ఆపోజిట్. అంటే మోడల్ 1కి మోడల్ 3 అనేది ఏ విధంగా ఆపోజిట్, మోడల్ 4కి మోడల్ 5 అనేది క్వైట్ ఆపోజిట్. ఇది స్టూడెంట్స్ ఆఫ్ హై స్కూల్లో చదివేటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇవే మోడల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ క్షుణ్ణంగా ఈ వీడియోని మీరు విన్నట్లయితే, ఈ లెసన్ మీరు విన్నట్లయితే చాలా ఈజీగా మీరు చేంజ్ చేయొచ్చు. అవగాహన కోసం ఒకే సబ్జెక్ట్ని, ఒకే పదాన్ని మీకు అవగాహన కోసం అన్నిట్లోనూ ఒకేలా ఇవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి ఎటువంటి మోడల్స్ వచ్చినా సరే మీరు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.